హాయ్ ఫ్రెండ్స్, కుంబళా బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త వ్యక్తి మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ టాపిక్ వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ సేఫ్టీ వాల్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అని దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ ఒక అడిగారు ఫ్రెండ్స్, సేఫ్టీ వాల్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలో కొంచెం చూపించండి, చెప్పను కొద్దిగా అని చెప్పి అడిగారు ఫ్రెండ్స్. ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సేఫ్టీ వాల్ని ముందు ఆ పైన ఉన్న క్యాప్ ఓపెన్ చేసి, ఆ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఒక నట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నట్ అండ్ కింద ఒక చెక్ నట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చెక్ నట్ బాయిలర్ కెపాసిటీని బట్టి 32 ఇంచ్ కానీ 36 ఇంచ్ కానీ యూజ్ అవుద్ది ఫ్రెండ్స్. దాన్ని ముందు లూజ్ చేసుకోవాలి, అంటే లెఫ్ట్కి తిప్పుకోవాలి. అప్పుడు ఆ లెఫ్ట్కి తిప్పినప్పుడు ఆ చెక్ నట్ అనేది లూజ్ అవుద్ది. లూజ్ అయిన తర్వాత అప్పుడు ఆ టాప్లో ఉన్న నట్టుని, అంటే అది 5/8 లేదా 1/2 ఇంచు బాయిలర్ కెపాసిటీని బట్టి 5/8 కానీ లేదంటే 1/2 ఇంచు కానీ ఆ నట్టుని రైట్కి తిప్పండి. మీకు ఆ రైట్కి తిప్పినప్పుడు ఈ చెక్ నట్టు కూడా వెళ్ళి మీరు ఎన్ని థ్రెడ్లు అయితే మీరు ఓపెన్ చేశారో చెక్ నట్ని అన్ని థ్రెడ్లు ఇది టైట్ చేసుకొని హ్యాండిల్ కొట్టుకొని చూసుకోండి. బాయిలర్ రన్నింగ్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మీకు 6 కేజీలు 7 కేజీలకి లగాలనుకుంటే టైట్ చేసుకోవాలి. మీరు 10 కేజీలు 15 కేజీలు లగాలనుకుంటే లెఫ్ట్కి తిప్పుకోవాలి. మీరు అదే మీరు 6-7 కేజీలకి స్టెప్ వల్ల మనకి లెగిసిపోవాలనుకుంటే రైట్కి తిప్పాలి. మీకు 10 కేజీలు 11 కేజీలు 12 కేజీలకి కావాలనుకుంటే మీరు లెఫ్ట్కి తిప్పుకోవాలన్నమాట. ఆ టాప్లో ఉన్న నెట్ని తిప్పుకోవాలి. అప్పుడు తిప్పుకుంటే అనేది స్ప్రింగ్ లూజ్ అవుద్ది. మీరు లూజ్ అయినప్పుడు 10 కేజీలు 11 కేజీలు లేస్తుంది అనమాట. స్ప్రింగ్ ఎప్పుడైతే టైట్ చేస్తారో మీకు 6 కేజీలు 7 కేజీలకి మీకు లేకపోవడానికి అప్పుడు స్ప్రింగ్ టైట్ అవుద్ది కాబట్టి లేకపోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మన వీడియోలో ప్రతిదీ కూడా సేఫ్టీ వాల్ సూపర్గా ఇది కనపడుతుంది చూసారా. ఈ టాప్లో ఉన్నదే ఈ రాడ్కి దానికి ఉన్నది చెక్ నట్ ఉంటుంది అనమాట. ఆ చెక్ నట్ ఇప్పుడు స్ప్రింగ్ని టైట్ చేస్తాను అనమాట. ఈ కింద ఉన్నది సీటింగ్. ఈ సీటింగ్ మొత్తం లోపల ఏదన్నా స్కేల్ పెట్టేసి జామ్ అయిపోయి ఇదైపోయి సేఫ్టీ వాళ్ళు ఒక్కొక్కసారి లేకపోతే ఫ్రెండ్స్ ఆ సీటింగ్ పట్టుకోవాలి. ఆ లోపల ఉన్న సీటింగ్ని మనం శుభ్రంగా మిషనింగ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ కప్పును చూసారా, ఆ సీటింగ్లో కూర్చునే కప్పు అనమాట. కొంచెం అన్బ్యాలెన్స్గా ఉన్నా కానీ స్టీమ్ అనేది లీక్ అయిపోద్ది. ఈ స్ప్రింగ్ స్ట్రెంత్ని బట్టి ప్రెస్సింగ్ చేసి ఉంచడం బట్టి అది అనేది లేకుండా ఆ సీటింగ్లో నుంచి కప్పు ఆ సీటింగ్లో కూర్చోవడం వలన మనకి స్ప్రింగ్ అనేది ప్రెస్సింగ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఈ సీటింగ్ ఇప్పుడు కూడా మనం ఇది చేసుకోవాలి. ఇప్పుడు మన సేఫ్టీ వాల్ టాప్లో ఒక నట్ ఉంటుంది, అది 6 అంగుళం కానీ 5/8 కానీ, కింద ఏమో చెక్ నట్ ఉంటుంది. ఆ చెక్ నట్ లూజ్ చేసుకుంటే లెఫ్ట్కి తిప్పుకుంటే మీకు ఏంటంటే ఆ చెక్ నట్ ఇది అవుతుంది. సేఫ్టీ వాల్ మీరు ఎంతకాలం అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మరి తర్వాత యాజిటీస్గా ఆ చెక్ నట్ని టైట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ క్యాప్ పై పెట్టేసుకొని శుభ్రం చేసుకోవచ్చు. ఈ క్యాప్ ఉపదేయాలంటే ఒక స్క్రూ డ్రైవరు, ఒక కటింగ్ ప్లేయరు 100%గా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే 6 mm ఎల్కి ఉండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ ఓపీసీ ప్రైవేట్.